గుర్తుకే 21వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఉమారాణి గారి కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే తెలంగాణ తెలంగాణ కేసీఆర్ జగన్రెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ జగన్రెడ్డి గారి నాయకత్వం వార్డు ప్రజలకు ధన్యవాదములు. సూర్యాపేట 21వ వార్డు ఎస్సీ కావడంతో 40-50 ఏళ్ళ నుంచి కాలేదు. మాకు ఎస్సీ వేయడం వల్ల మాకు రిజర్వేషన్ వచ్చేటట్టు మేము నామినేషన్ వేసుకున్నాం. ఎమ్మెల్యే గారు గుర్తించి మాకు బీఫామ్ ఇచ్చారు. దానికి మేము వార్డు ప్రజల సహకారంతో ఎలక్షన్లో నిలవడం జరిగింది. మేము డోర్ టు డోర్ ప్రచారంలో మాకున్న స్పందన బీఆర్ఎస్కు పట్టం కట్టినట్టే ఉంది. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మా చెరువు పూటిక దోమలు ఈగలు అంతా చెత్త చెదారం బేరకపోయి ఘోరంగా ఉంది. మేము గెలిస్తే కనుక మేము అభివృద్ధి చేస్తామని వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాం. ఓటర్లందరికీ నా ధన్యవాదాలు. మేము మాకు గుర్తించి మాకు జగదీష్ రెడ్డి గారి అవకాశం ఇచ్చినందుకు, ఎస్సీ మహిళకు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మాకు ఈ వార్డులో అందరూ మంచిగా అభివృద్ధి మంచిగా మాతో అందరూ ఓటు వేస్తామని మాకు మంచిగా నమ్మకం ఇస్తున్నారు. మాకు వార్డు సభ్యులందరూ మాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు. జగదీష్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఉమారాణి గారు ఎస్సీ మహిళ అయినందుకు ఉమారాణి గారికి బీఫామ్ ఇచ్చి 21వ వార్డు పంపించినందుకు ఈ వార్డు ప్రజలు ఇంత సంతోషంగా ఆమెను రిసీవ్ చేసుకుంటారంటే జగదీష్ రెడ్డి చేసిన సేవలు గుర్తించి ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. గెలిస్తేనే మనకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి తప్ప ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు సూర్యాపేటను రూపురేఖలనే మార్చి అభివృద్ధి కార్యక్రమం చూసి 2 సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఎక్కడ శంకుస్థాపన జరగలేదు. చెరువు ఎట్లా ఉంది అట్లనే ఉంది. చెరువుకు 18 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 5 సంవత్సరాలు పెట్టుకున్నా కూడా ఇక కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఆ చెరువు దోమలతోటి ఇబ్బందులు పడుతున్న జనాన్ని. కాబట్టి మనం ఈ వార్డు ప్రజలందరూ కోరుకునేది ఒకటే, మీ అందరినీ ఓటేసి గెలిపిస్తామమ్మా. నువ్వు కట్టగట్టి మా చెరువులాగా ఫస్ట్ పని అదే పని, నువ్వు మా చెరువుకు కట్టగట్టించి మా దోమల బాధ నుంచి నువ్వు కాపాడాలి, చెరువు మంచిగా చేయాలని అందరూ కోరుకుంటున్నారు. వార్డు పిల్లలు చాలా సంతోషంగా ఏ ఇంటికి పోయినా కూడా ఒక ఆడపిల్ల రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వాటి నుంచి అందరికీ మరొక నమస్కారాలు చేసుకుంటూ ఉమారాణి టీఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరికీ కోరుకుంటున్నారు. అందరికీ నమస్కరించి కోరుతున్నది ఏమనగా మన 21వ వార్డు ఎస్సీ మహిళ ఉమారాణి గారికి మన బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ వచ్చింది. కాబట్టి మనం ఈ ఎస్సీ ఈ వార్డులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ వార్డులో చెరువు మనకి బాగా ఇబ్బందిగా ఉంది. ఆ చెరువుకు దోమలు ఈగలు చాలా మొత్తం మంచిగా మనం చెరువు కట్ట పోపించుకోవాలి. కాబట్టి ఉమారాణి గారిని మనం భారీ మెజార్టీతో గెలిపించాలని 21వ పార్టీ ప్రజలందరికీ దండం పెట్టి చెప్తున్నా. ఈ సందర్భంగా మనం భారీ మెజార్టీతో ఉమారాణి గారిని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను.